శ్రీరామ్. నా పేరు ఆత్మకూరి ముత్యం యాదవ్, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం రామన్నపల్లి నుంచి. ఈరోజు మన గుడిని మనం రక్షించుకోకపోతే మనము ఈ దేశంలో పుట్టి కూడా అర్థం లేదు. కాబట్టి ఒక హిందువుగా సనాతన ధర్మంలో పుట్టినందుకు ఈరోజు తెలంగాణ నుంచి రాజన్న సిరిసిల్ల నుంచి వైజాగ్ విజయవాడకు చేరుకున్నాము. ఈ యొక్క సభలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన హిందూ సోదరులారా, మనం ఎల్లవేళ ఇదే విధంగా ఏ యొక్క ప్రతి విషయానికైనా కానీ కదం తొక్కి ముందుకు నడిచి మన సనాతన ధర్మానికి చాటి చెప్పుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి హిందువులో మనమంతా ఒక కుటుంబము. మనను కులాల పేరుతో రాజకీయ నాయకులు విడదీస్తున్నారు. ఎలక్షన్ టైంలో కూడా మనము ఒకటే హిందువులము, మనము భారతీయులము, మనము సనాతన ధర్మంలో పుట్టినామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మనం అందరం కలిసికట్టుగా ఉండాలని ఈ సభా వేదిక నేను ప్రతి హిందువుకు తెలియజేయాల్సింది ఒకే ఒకటి, మనం అందరం హిందువులము, మన ధర్మం సనాతన ధర్మము. జై శ్రీరామ్. నంద్యాల జిల్లా చాగలమర్రి నుంచి వచ్చాము. సమరసత సేవా ఫౌండేషన్ నంద్యాల జిల్లా సహకారిగా పనిచేస్తూ ఉన్నాము. ఇక్కడ మేము చాగలమర్రి మండలం నుంచే కనీసం ఈరోజు ఒక 500 మంది ఇక్కడికి స్వచ్ఛందంగా తరలిచ్చారంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఒక పరిపాటి అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత 5 లక్షల మంది అంటే ఇక్కడ 5 కాదు 10 దాటి 15 లక్షల మంది దాకా జనం వచ్చినట్లు మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే జనం ఉదయం 9 గంటల నుంచి వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రోడ్లు పూర్తిగా రోడ్లు అంతా జనమయమై ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఉత్సాహం తగ్గకుండా, అలాగే ఇది దేశంలో మొదటిసారి ఈ శంకరావ యాత్ర అనేది మొదలైంది. ఇక ఈ హైందవ శంకరావం అనేది దేశానికి ఒక హైందవానికి ఒక చైతన్యం వచ్చి ఒక చిచ్చుగా రగిల్చే కారణమైతే మాకైతే కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు మన ఏపీ తెలంగాణలో ముందుకు వచ్చారు. కానీ ఈరోజు ఒక ఏకైక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక హైందవ అంటే హిందూ ధర్మం మీద తీసుకొని బయటకు వచ్చిన ఒక ఏకైక లీడర్. కాబట్టి మేము నిజంగా ఆయన కృషికి మేమందరం పూర్తిగా సమర్థిస్తున్నాం. ఆయన రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా, మేము రాజకీయ పార్టీలలో ఏ పార్టీకి అభిమానం ఉన్నప్పటికీ కూడా ఈ హైందవ శక్తికి సంబంధించి, ఈ హైందవ శంకరావానికి సంబంధించి ఆయన ఏదైతే శంఖం పూరించి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారో వాటికి మేమైతే సంపూర్ణ మద్దతు అయితే తెలియజేస్తూ ఉన్నాం.